స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 19న వైజాగ్లోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో డీఎస్పీ తలపెట్టిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్కు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవల విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని పోలీసులు వెల్లడించారు. అయితే రాక్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ కు ఆన్లైన్లో టికెట్లు విక్రయంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. వేలాది మంది టికెట్లు కొనుగోలు చేసి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు, టికెట్లు కొనుగోలు చేసిన ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కాన్సర్ట్ను మరో తేదీకి రీషెడ్యూల్ చేస్తారా లేక వేరే వేదికకు మారుస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సినీ రచయిత సత్యమూర్తి కుమారుడైన దేవిశ్రీ ప్రసాద్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్తో కలిసి డ్యాన్స్ పార్టీ అనే ప్రైవేటు ఆల్బంతో లైమ్ లైట్లోకి వచ్చారు. 19 ఏళ్ల చిన్న వయసులోనే మ్యూజిక్ కంపోజర్గా ఘనత అందుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకు తొలి సినిమా. ఫస్ట్ మూవీతోనే సత్తా చాటడంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. తెలుగులో ఆనందం, కలుసుకోవాలని, ఖడ్గం, మన్మధుడు, వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయాడు. సీనియర్ హీరో అయినా, జూనియర్ హీరో అయినా తమ సినిమాలకు డీఎస్పీఏ మ్యూజిక్ కొట్టాలని డిమాండ్ చేస్తే స్థాయికి ఎదిగిపోయారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్కి అయితే ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీకిగా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు సైతం అందుకున్నారు. ఆ తర్వాత పుష్ప 2, తండేల్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా దేవిశ్రీ ప్రసాద్ సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బును చారిటీలకు అందిస్తుంటారు. గత ఏడాది హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా వైజాగ్లోనూ మ్యూజికల్ నైట్ చేసేందుకు ప్లాన్ చేయగా పోలీసులు అనుమతి నిరాకరించారు.